నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జల దిగ్బంధంతో చిక్కుకోగా అనేక చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా ఇబ్బందులు పడే ప్రాంత ప్రజలు కార్పొరేషన్ కాల్ సెంటర్ 086323451003 నంబర్కు కాల్ చేసి సత్వర చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. నాగార్జున సాగర్ అన్ని క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజ్లకు వరద ప్రవాహం పెరగడంతో అక్కడ నుంచి కూడా నీటి విడుదల కొనసాగుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల కోసం నదిలోకి ఎవరూ దిగవద్దని అధికారులు హెచ్చరించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందువల్ల అవసరం లేకుండా ఎవరూ రోడ్లపైకి రావద్దని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. శంకరవిలాస్ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో కంకరగుంట ఫ్లైఓవర్ ఆర్యూబీ 300 ఆర్యూబీలకు వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీనికి తోడు రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి. ఈ సందర్భంగా కంకరగుంట ఫ్లైఓవర్ ఆర్యూబీల వద్ద పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. వాహనదారులు ఎవరూ ఆందోళన చెందకుండా నిదానంగా ప్రయాణం చేయాలని సీఐ గంగా వెంకటేశ్వర్లు సూచించారు. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ప్రజలంతా సహకరించాలని కోరారు. శంకర్ విలాస్ బ్రిడ్జి కూలగొట్టి కొత్త వంతెన నిర్మాణంలో ఉన్నందువలన ట్రాఫిక్ అంతా ఇటు మన పట్టాపురం కంకరగుంట బ్రిడ్జి వైపు మళ్లించడం జరిగింది. ముఖ్యంగా ఈ వాహనదారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అనవసరంగా ఈ వర్షాల సందర్భంగా అనవసరంగా పనులు లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళందరూ ఇళ్లలో ఉండటం మంచిది. అదేవిధంగా ఏదైనా అత్యవసర పనులు పడితే రోడ్ల మీదకి వచ్చినప్పుడు బ్రిడ్జి మీదుగా కానీ బ్రిడ్జి పక్కన ఈ అండర్ బ్రిడ్జిలో కూడా పంపిస్తున్నాం. నిదానంగా ట్రాఫిక్ ఏం ఇబ్బంది లేకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, పక్కన వెనక వచ్చే వాహనదారులను ఇబ్బంది పెట్టకుండా నిదానంగా పోవాలి. పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. శంకరవిలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులకు వర్షం ఆటంకంగా మారింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. శంకరవిలాస్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు భారీ వర్షాలతో ప్రజలు అల్లాడుతున్నారు. డొంకరోడ్ 300 అండర్ పాస్ బ్రిడ్జ్, కంకరగుంట అండర్ పాస్ బ్రిడ్జిల వద్ద నీరు నిలిచిపోయింది. కంకరగుంట ఆర్ఓబీపై ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా 4 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ నూనేపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయ్, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపాతి విజయన్లు ప్రమాణం చేశారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. That I will uphold the Constitution and the laws. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. That I will uphold the Constitution and the laws. రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు గుంటూరు, అమరావతి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.
లాం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఈ అంతరాయం కలిగింది. వరద ఉధృతికి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లు, పంట పొలాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. పోలీసులు వాగు వద్దకు చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎవరి జోబు సంస్థ కాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. బ్రాడీపేట 4వ లైన్ నుంచి తాలూకా వరకు బీజేపీ శ్రేణులు హర్ ఘర్ తిరంగా యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ, జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా యాత్ర జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నామని తెలిపారు. భారతదేశం గర్వంగా తలెత్తుకుని తిరిగేలా జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్యను స్మరించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని తమ ఇంటిపైన ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, అది ఎవరి జేబు సంస్థ కాదని పేర్కొన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. ఓడిపోయిన ప్రతిసారి ప్రతిపక్షాలు పాడే పార్టీ ఇదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిపైన కూడా త్రివర్ణ పతాకం ఎగురవేయాలి అని, ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ భావన ఉండాలని, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా యావత్ దేశం ఒక తాటిపైకి వచ్చి అందరూ కూడా మన జాతీయ భావనతో భాగంగా మన జెండాలను ఎగరవేయాలని, మన జెండాని ఎగరవేయటం మాత్రమే కాదు, స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ సందర్భంగా తలుచుకొని ప్రతి ఇంటిపైన కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జెండాని ఎగరవేస్తూ మనందరం కూడా వందే మాతర నినాదాలతోటి జనగణమన పాడుకుంటూ చేయవలసినటువంటి అవసరం నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ, ఎవరి జేబుల్లోనూ కూడా ఉండదు. ఓటమి చెందిన ప్రతి సందర్భంలోనూ కూడా ఈ దేశంలో దురదృష్టవశాత్తు ప్రతిపక్ష పార్టీలు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. రైతు కూలీ, కార్మిక, వ్యవసాయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్విట్ కార్పొరేట్ నిరసన కార్యక్రమం అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. లార్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ సంస్థలను రప్పించే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు బ్రిటిష్ వారిని దేశం నుంచి పాలద్రోలేందుకు క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. నేడు కార్పొరేట్ సంస్థలను అడ్డుకునేందుకు క్విట్ కార్పొరేట్ పేరుతో అన్ని కార్మిక, రైతు, ప్రజా సంఘాలు ఉద్యమం చేపట్టాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ట్రంప్ విధించిన 50% సుంకాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, ఏపీటీఎఫ్, రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలు, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయటం, అలాగే 4 లేబర్ కోడ్స్ ప్రవేశపెట్టడం, వీటి వల్ల రైతాంగం, వ్యవసాయ రంగం, కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. అలాగే ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల గురించి నరేంద్ర మోడీ ఏం మాట్లాడటం లేదు. ఇటీవల బ్రిటన్ దేశానికి వెళ్ళి నరేంద్ర మోడీ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం మనకు పూర్తిగా విరుద్ధమైంది, మన దేశ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న స్వాతంత్రోద్యమం జరగబోతూ ఉంది. ఆ రోజు గొప్పగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని మనం నిర్వహించాం. ఈరోజు మనం ఇస్తున్నటువంటి నినాదం క్విట్ కార్పొరేట్స్ అని చెప్పేసి, ఈ కార్పొరేట్ సంస్థలు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి కాబట్టి వాటిని బహిష్కరించాలనేటటువంటి దాంతో ఈ నిరసన జరుగుతూ ఉంది. ఈ నిరసనకి మొత్తం దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. మేమందరం కూడా ఈ నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో వ్యవసాయం పండుగ దండుగ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన చర్చాగోష్ఠి కార్యక్రమంలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో వ్యవసాయం దండగగానే ఉందని తెలిపారు. నేడు వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి భారీగా పెరిగిందన్నారు. కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుని ఎగుమతులు పెంచి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ఆవాజ్ చిష్టి, జయప్రద, నారాయణరెడ్డి, అల్లాబక్షు, శివాజీ, మానవత జక్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఈనాడు ఉన్న ఏ పథకము లేదు. పంటల బీమా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ,
ఏ స్కీమ్ వచ్చేసి రైతు రుణమాఫీ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఏమీ లేని రోజుల్లోనే పరిస్థితి వచ్చేసి ఈ విధంగా ఉండేది. కానీ నేడు ఏ పరిస్థితి ఉంది? వ్యవసాయము వద్దు, ఉద్యోగము ముద్దు. నాడేమో వ్యవసాయము ముద్దు, ఉద్యోగము వద్దు. నేడు వ్యవసాయము వద్దు, ఉద్యోగము ముద్దు. ఉద్యోగం కూడా తహసీల్దార్ ఉద్యోగం అవసరం లే, ఒక స్వీపర్ ఉద్యోగం ఉంటే చాలు, ఒక అటెండర్ ఉద్యోగం ఉంటే చాలు, పర్మనెంట్ కాకుండా పర్వాలే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చినా చాలు, కాంట్రాక్ట్ ఉద్యోగం వచ్చినా చాలు అని చెప్పేసి ఈనాడు రైతు తన బిడ్డకు ఒక అటెండరో ఒక స్వీపరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం. భారీ వర్షాలతో గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగళగిరి సమీపంలోని కాజా టోల్ ప్లాజాను వర్షపు నీరు చుట్టుముట్టింది. దీంతో వాహనాల రాకపోకలు గుంటూరు విజయవాడల మధ్య నిలిచిపోయాయి. టోల్ ప్లాజా ఒకవైపు నుంచి వాహనాలను నెమ్మదిగా పంపిస్తూ మరోవైపును సిబ్బంది బ్లాక్ చేశారు. వాటర్ ఫ్లో పెరుగుతూ ఉండడంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తమ షాపులను రెన్యువల్ చేయాలని కొల్లి శారదా మార్కెట్ హోల్సేల్ వర్తకులు కోరుతున్నారు. షాప్ అద్దెలు 3 సంవత్సరాల కోసం రెన్యువల్ చేస్తూ 33% పెంచినా కడుతూ వస్తున్నామన్నారు. ఈ షాపులపై సుమారు 600 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని వారు తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలు తెగించి షాపులకు అద్దెలు కట్టిన తమకు జీవనోపాధి చూపించాలని కోరారు. 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేస్తూ 33% రెంట్ పెంచుకుంటూ 1000 రూపాయల నుంచి ఈరోజు నెలకు 18,000 చొప్పున 1,44,00,000 సంవత్సరానికి అద్దె కడుతున్నాము. అలాగే ఆశీల రూపంలో 65 నుంచి 70 లక్షల దాకా సంవత్సరానికి ఆదాయం ఇస్తున్నాము. కానీ మేమేదో ఇక్కడ ఉచితంగా చేస్తున్నామని, మాకేమైనా అద్దె కట్టట్లేదని బయట అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మేమైతే కంపల్సరిగా షాపుకి 18,000 చొప్పున ప్రతి ఒక్కళ్ళు అద్దె కడుతున్నారు. 500 నుంచి 600 కుటుంబాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇక్కడ బతుకుతున్నారు. ముఠావాళ్ల రూపంలో, గుమస్తాల రూపంలో, ఏ విధంగా అయినా సరే. ఈ రోజున మే 24, 31వ తారీఖున మీ టైం అయిపోయింది, మీరు ఖాళీ చేయమని చెప్పి మాకు చెప్పారు. అలాగే మొన్న పాటలు 12, 13, 14 పాటలు వేసి, అలా పాటలు కాకుండా మా షాపులు మాకు కొంత రెంట్ పెంచైనా సరే మాకు కేటాయించవలసిందిగా, లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే కనుక మాకు ఏదైనా బైపాస్లోనో ఎక్కడైనా సరే గవర్నమెంట్ వారు మాకు ఏర్పాటు చేసి. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.